నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 17. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 81 to 85 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. పాండ్. పాండ్ని తెలుగులో చెరువు అని అంటాం. There is a pond near my house. There is a pond near my house. మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంది. They swam in the pond. They swam in the pond. వారు చెరువులో ఈదారు. Pleased. ప్లీజ్డ్ని తెలుగులో సంతోషంగా అని అంటాం. I am pleased with your work. I am pleased with your work. నీ పనితో నేను సంతోషంగా ఉన్నాను. She was pleased to see me. She was pleased to see me. ఆమె నన్ను చూసి సంతోషించింది. పాప్. పాప్ని తెలుగులో పాప్ లేదా అకస్మాత్తుగా వెలగడం అని అంటాం. The balloon popped. The balloon popped. బెలూన్ పాప్ అయింది. She likes pop music. She likes pop music. ఆమెకు పాప్ మ్యూజిక్ ఇష్టం. పాపులేషన్. పాపులేషన్ని తెలుగులో జనాభా అని అంటాం. ఇండియా హ్యాజ్ ఎ లార్జ్ పాపులేషన్. ఇండియా హ్యాజ్ ఏ లార్జ్ పాపులేషన్. భారతదేశానికి పెద్ద జనాభా ఉంది. ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. జనాభా పెరుగుతోంది. పోయం. పోయంని తెలుగులో కవిత అని అంటాం. ఐ రోట్ ఏ పోయం. ఐ రోట్ ఏ పోయం. నేను ఒక కవిత రాశాను. షీ లైక్స్ రీడింగ్ పోయమ్స్. షీ లైక్స్ రీడింగ్ పోయమ్స్. ఆమె కవితలు చదవడం ఇష్టపడుతుంది. పొలైట్. పొలైట్ని తెలుగులో మర్యాదగా అని అంటాం. షీ ఈజ్ వెరీ పొలైట్. షీ ఈజ్ వెరీ పొలైట్. ఆమె చాలా మర్యాదగా ఉంటుంది. బీ పొలైట్ విత్ ఎవ్రీ వన్. బీ పొలైట్ విత్ ఎవ్రీ వన్. అందరితో మర్యాదగా ఉండండి. పాయిజనస్. పాయిజనస్ని తెలుగులో విషపూరితమైన అని అంటాం. సమ్ మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. సమ్ మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. కొన్ని మష్రూమ్స్ విషపూరితమైనవి. దిస్ స్నేక్ ఈజ్ పాయిజనస్. దిస్ స్నేక్ ఈజ్ పాయిజనస్. ఈ పాము విషపూరితమైనది. ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ని తెలుగులో ప్లాట్ఫామ్ లేదా వేదిక అని అంటాం. ద ట్రైన్ ఈజ్ ఆన్ ప్లాట్ఫామ్ 2. ద ట్రైన్ ఈజ్ ఆన్ ప్లాట్ఫామ్ 2. రైలు 2వ ప్లాట్ఫామ్పై ఉంది. హి స్పోక్ ఆన్ ద ప్లాట్ఫామ్. హి స్పోక్ ఆన్ ద ప్లాట్ఫామ్. అతను వేదికపై మాట్లాడాడు. ప్లేట్. ప్లేట్ని తెలుగులో పళ్ళెం అని అంటాం. పుట్ ద ఫుడ్ ఆన్ ద ప్లేట్. పుట్ ద ఫుడ్ ఆన్ ద ప్లేట్. భోజనం పళ్ళెంలో పెట్టు. ద ప్లేట్ ఈజ్ క్లీన్. ద ప్లేట్ ఈజ్ క్లీన్. పళ్ళెం శుభ్రంగా ఉంది. ప్లగ్ అండ్ ప్లే. ప్లగ్ అండ్ ప్లేని తెలుగులో ప్లగ్ చేసి వెంటనే పని చేయడం అని అంటాం. దిస్ డివైస్ ఈజ్ ప్లగ్ అండ్ ప్లే. దిస్ డివైస్ ఈజ్ ప్లగ్ అండ్ ప్లే. ఈ పరికరం ప్లగ్ చేసి వెంటనే పనిచేస్తుంది. యూ డు నాట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఇట్స్ ప్లగ్ అండ్ ప్లే. యూ డు నాట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఇట్స్ ప్లగ్ అండ్ ప్లే. ఇన్స్టాల్ ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇది ప్లగ్ అండ్ ప్లే. పైప్. పైప్ని తెలుగులో పైపు అని అంటాం.
ద వాటర్ పైప్ ఈజ్ బ్రోకెన్. ద వాటర్ పైప్ ఈజ్ బ్రోకెన్. నీటి పైపు విరిగింది. దే ఫిక్స్డ్ ద పైప్. దే ఫిక్స్డ్ ద పైప్. వారు పైపు సరిచేశారు. ప్లెయిన్. ప్లెయిన్ని తెలుగులో సాధారణ లేదా సాదా అని అంటాం. దిస్ ఈజ్ ఏ ప్లెయిన్ డ్రెస్. దిస్ ఈజ్ ఏ ప్లెయిన్ డ్రెస్. ఇది ఒక సాధారణ డ్రెస్. షీ లైక్స్ ప్లెయిన్ రైస్. షీ లైక్స్ ప్లెయిన్ రైస్. ఆమె సాదా అన్నం ఇష్టపడుతుంది. ప్లానెట్. ప్లానెట్ని తెలుగులో గ్రహం అని అంటాం. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. భూమి ఒక గ్రహం. దేర్ ఆర్ మెనీ ప్లానెట్స్ ఇన్ స్పేస్. దేర్ ఆర్ మెనీ ప్లానెట్స్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో చాలా గ్రహాలు ఉన్నాయి. పెట్. పెట్ని తెలుగులో పెంపుడు జంతువు అని అంటాం. ఐ హ్యావ్ ఏ పెట్ డాగ్. ఐ హ్యావ్ ఏ పెట్ డాగ్. నా వద్ద పెంపుడు కుక్క ఉంది. షీ లవ్స్ హెర్ పెట్ ఏ లాట్. షీ లవ్స్ హెర్ పెట్ ఏ లాట్. ఆమె తన పెంపుడు జంతువును చాలా ఇష్టపడుతుంది. పైలట్. పైలట్ని తెలుగులో హీ ఈజ్ ఏ ట్రైన్డ్ పైలట్. హీ ఈజ్ ఏ ట్రైన్డ్ పైలట్. అతను శిక్షణ పొందిన పైలట్. ద పైలట్ ఫ్లూ ద ప్లేన్ సేఫ్లీ. ద పైలట్ ఫ్లూ ద ప్లేన్ సేఫ్లీ. పైలట్ విమానాన్ని సురక్షితంగా నడిపాడు. ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ని తెలుగులో ఉద్యోగ నియామకం అని అంటాం. ఐ గాట్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ఏ కంపెనీ. ఐ గాట్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ఏ కంపెనీ. నాకు ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. ద కాలేజ్ ఆఫర్స్ గుడ్ ప్లేస్మెంట్స్. ద కాలేజ్ ఆఫర్స్ గుడ్ ప్లేస్మెంట్స్. కాలేజీ మంచి ప్లేస్మెంట్లు ఇస్తుంది. అమేజ్. అమేజ్ని తెలుగులో ఆశ్చర్యపరచడం అని అంటాం. హిస్ టాలెంట్ అమేజ్డ్ ఎవ్రీవన్. హిస్ టాలెంట్ అమేజ్డ్ ఎవ్రీవన్. అతని టాలెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దిస్ మ్యాజిక్ ట్రిక్ అమేజెస్ మీ. దిస్ మ్యాజిక్ ట్రిక్ అమేజెస్ మీ. ఈ మ్యాజిక్ ట్రిక్ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. పెట్రోల్. పెట్రోల్ని తెలుగులో పెట్రోల్ అని అంటాం. ద పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్డ్. ద పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్డ్. పెట్రోల్ ధర పెరిగింది. ఐ నీడ్ పెట్రోల్ ఫర్ మై బైక్. ఐ నీడ్ పెట్రోల్ ఫర్ మై బైక్. నా బైక్కు పెట్రోల్ కావాలి. పర్సనల్. పర్సనల్ని తెలుగులో సిబ్బంది అని అంటాం. ద కంపెనీ హైర్డ్ న్యూ పర్సనల్. ద కంపెనీ హైర్డ్ న్యూ పర్సనల్. కంపెనీ కొత్త సిబ్బందిని నియమించింది. ఆల్ పర్సనల్ మస్ట్ అటెండ్ ద మీటింగ్. ఆల్ పర్సనల్ మస్ట్ అటెండ్ ద మీటింగ్. మొత్తం సిబ్బంది మీటింగ్కు రావాలి. పెప్పర్. పెప్పర్ని తెలుగులో మిరియాలు లేదా మిరప పొడి అని అంటాం. యాడ్ సమ్ పెప్పర్ టు ద సూప్. యాడ్ సమ్ పెప్పర్ టు ద సూప్. సూప్లో కొంచెం మిరియాలు వేయండి. ఐ లైక్ పెప్పర్ చికెన్. ఐ లైక్ పెప్పర్ చికెన్. నాకు పెప్పర్ చికెన్ ఇష్టం. ఫిజికలీ. ఫిజికలీని తెలుగులో శారీరకంగా అని అంటాం. హీ ఈజ్ ఫిజికలీ స్ట్రాంగ్. హీ ఈజ్ ఫిజికలీ స్ట్రాంగ్. అతను శారీరకంగా బలంగా ఉన్నాడు. షీ ఈజ్ నాట్ ఫిజికలీ ప్రెజెంట్. షీ ఈజ్ నాట్ ఫిజికలీ ప్రెజెంట్. ఆమె శారీరకంగా ఇక్కడ లేదు.
ఫేజ్. ఫేజ్ని తెలుగులో దశ అని అంటాం. దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. ఇది జీవితంలో ఒక కష్టమైన దశ. ఎవ్రీ ఫేజ్ టీచర్స్ సంథింగ్. ఎవ్రీ ఫేజ్ టీచర్స్ సంథింగ్. ప్రతి దశ ఏదో ఒకటి నేర్పుతుంది. ఫోటో. ఫోటోని తెలుగులో ఫోటో అని అంటాం. ఐ లైక్ దిస్ ఫోటో. ఐ లైక్ దిస్ ఫోటో. నాకు ఈ ఫోటో నచ్చింది. షీ టుక్ ఏ ఫోటో ఆఫ్ మీ. షీ టుక్ ఏ ఫోటో ఆఫ్ మీ. ఆమె నా ఫోటో తీసింది. పర్సనాలిటీ. పర్సనాలిటీని తెలుగులో వ్యక్తిత్వం అని అంటాం. షీ హ్యాజ్ ఏ గుడ్ పర్సనాలిటీ. షీ హ్యాజ్ ఏ గుడ్ పర్సనాలిటీ. ఆమెకు మంచి వ్యక్తిత్వం ఉంది. యువర్ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. యువర్ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. నీ వ్యక్తిత్వం ప్రత్యేకం. పిన్. పిన్ని తెలుగులో పిన్ అని అంటాం. యూజ్ ఏ పిన్ టు అటాచ్ ద పేపర్. యూజ్ ఏ పిన్ టు అటాచ్ ద పేపర్. పేపర్ను జత చేయడానికి పిన్ వాడండి. ఐ లాస్ట్ మై హెయిర్ పిన్. ఐ లాస్ట్ మై హెయిర్ పిన్. నా హెయిర్ పిన్ పోయింది. పిట్. పిట్ని తెలుగులో పొరుగు లేదా గుంత అని అంటాం. దేర్ ఈజ్ ఏ పిట్ ఇన్ ద రోడ్. దేర్ ఈజ్ ఏ పిట్ ఇన్ ద రోడ్. రోడ్డులో ఒక గుంత ఉంది. హీ ఫెల్ ఇన్ టు ద పిట్. హీ ఫెల్ ఇన్ టు ద పిట్. అతను గుంతలో పడిపోయాడు. పై. పైని తెలుగులో తీపి పిండి వంటకం అని అంటాం. ఐ ఏట్ యాపిల్ పై. ఐ ఏట్ యాపిల్ పై. నేను యాపిల్ పై తిన్నాను. షీ బేక్డ్ ఏ పై. షీ బేక్డ్ ఏ పై. ఆమె పై తయారు చేసింది. పెన్షన్. పెన్షన్ని తెలుగులో పెన్షన్ అని అంటాం. మై గ్రాండ్ ఫాదర్ రిసీవ్స్ ఏ పెన్షన్ ఎవ్రీ మంత్. మై గ్రాండ్ ఫాదర్ రిసీవ్స్ ఏ పెన్షన్ ఎవ్రీ మంత్. నా తాతగారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది. షీ అప్లైడ్ ఫర్ ఏ పెన్షన్. షీ అప్లైడ్ ఫర్ ఏ పెన్షన్. ఆమె పెన్షన్ కోసం దరఖాస్తు చేసింది. వెలాసిటీ. వెలాసిటీని తెలుగులో వేగం అని అంటాం. ద కార్ ఇంక్రీజ్డ్ ఇట్స్ వెలాసిటీ. ద కార్ ఇంక్రీజ్డ్ ఇట్స్ వెలాసిటీ. కారు తన వేగం పెంచింది. విండ్ వెలాసిటీ ఈజ్ హై టుడే. విండ్ వెలాసిటీ ఈజ్ హై టుడే. ఇవాళ గాలి వేగం తక్కువగా ఉంది. వెక్టర్. వెక్టర్ని తెలుగులో వెక్టర్ అని అంటాం. ద వెక్టర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ద వెక్టర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. వెక్టర్ బలం దిశను చూపిస్తుంది. వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్. వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్. వేగం కూడా వెక్టర్. పెన్నీ. పెన్నీని తెలుగులో చిల్లర నాణెం అని అంటాం. హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ పెన్నీ. హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ పెన్నీ. అతనికి ఒక చిల్లర నాణెం కూడా లేదు. షీ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. షీ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. ఆమె ప్రతి చిల్లర నాణెం దాచింది. యాంబల్. యాంబల్ని తెలుగులో మెల్లగా నడవడం అని అంటాం. దే యాంబల్ త్రూ ద పార్క్. దే యాంబల్ త్రూ ద పార్క్. వారు పార్కులో మెల్లగా నడుస్తారు. వీ యాంబల్డ్ అరౌండ్ ద బీచ్. వీ యాంబల్డ్
అరౌండ్ ద బీచ్. మేము బీచ్ చుట్టూ మెల్లగా నడిచాం. వర్షన్. వర్షన్ని తెలుగులో వర్షన్ అని అంటాం. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద యాప్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద యాప్. ఇది యాప్ యొక్క తాజా వర్షన్. ఐ లైక్ దిస్ వర్షన్ మోర్. ఐ లైక్ దిస్ వర్షన్ మోర్. ఈ వర్షన్ నాకు ఎక్కువ నచ్చింది. థ్రిల్లర్. థ్రిల్లర్ని తెలుగులో థ్రిల్లర్ అని అంటాం. ఐ వాచ్డ్ ఏ థ్రిల్లర్ మూవీ. ఐ వాచ్డ్ ఏ థ్రిల్లర్ మూవీ. నేను ఒక థ్రిల్లర్ సినిమా చూశాను. దిస్ బుక్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ థ్రిల్లర్. దిస్ బుక్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ థ్రిల్లర్. ఈ పుస్తకం ఒక ఉత్సాహభరితమైన థ్రిల్లర్. ప్రీహీట్. ప్రీహీట్ని తెలుగులో ముందే వేడి చేయడం అని అంటాం. ప్రీహీట్ ద ఓవెన్ బిఫోర్ బేకింగ్. ప్రీహీట్ ద ఓవెన్ బిఫోర్ బేకింగ్. బేక్ చేయడానికి ముందు ఓవెన్ వేడి చేయండి. షీ ప్రీహీటెడ్ ద ప్యాన్. షీ ప్రీహీటెడ్ ద ప్యాన్. ఆమె ప్యాన్ను ముందుగానే వేడి చేసింది. పెనాల్టీ. పెనాల్టీని తెలుగులో శిక్ష అని అంటాం. హీ పెయిడ్ ఏ పెనాల్టీ ఫర్ స్పీడింగ్. హీ పెయిడ్ ఏ పెనాల్టీ ఫర్ స్పీడింగ్. అతను ఓవర్ స్పీడ్కు శిక్ష చెల్లించాడు. దేర్ ఈజ్ ఏ హెవీ పెనాల్టీ ఫర్ చీటింగ్. దేర్ ఈజ్ ఏ హెవీ పెనాల్టీ ఫర్ చీటింగ్. మోసం చేస్తే పెద్ద శిక్ష ఉంటుంది. పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ని తెలుగులో ప్రదర్శన అని అంటాం. హెర్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. హెర్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. ద టీమ్ ఇంప్రూవ్డ్ దేర్ పర్ఫార్మెన్స్. ద టీమ్ ఇంప్రూవ్డ్ దేర్ పర్ఫార్మెన్స్. టీం తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంది. జనరల్లీ. జనరల్లీని తెలుగులో సాధారణంగా అని అంటాం. ఐ జనరల్లీ వేకప్ ఎర్లీ. ఐ జనరల్లీ వేకప్ ఎర్లీ. నేను సాధారణంగా త్వరగా లేస్తాను. పీపుల్ జనరల్లీ లైక్ మ్యూజిక్. పీపుల్ జనరల్లీ లైక్ మ్యూజిక్. సాధారణంగా ప్రజలు సంగీతాన్ని ఇష్టపడతారు. నెగ్లెక్టెడ్. నెగ్లెక్టెడ్ని తెలుగులో పట్టించుకోకుండా ఉన్నా అని అంటాం. హీ ఫెల్ట్ నెగ్లెక్టెడ్ బై హిస్ ఫ్రెండ్స్. హీ ఫెల్ట్ నెగ్లెక్టెడ్ బై హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులు పట్టించుకోలేదని అనిపించింది. ద గార్డెన్ లుక్స్ నెగ్లెక్టెడ్. ద గార్డెన్ లుక్స్ నెగ్లెక్టెడ్. తోట పట్టించుకోకుండా ఉంది. స్ట్రోల్. స్ట్రోల్ని తెలుగులో నెమ్మదిగా నడవడం అని అంటాం. లెట్స్ టేక్ ఏ స్ట్రోల్. లెట్స్ టేక్ ఏ స్ట్రోల్. మనం నెమ్మదిగా నడుద్దాం. హీ ఈజ్ స్ట్రోలింగ్ ఇన్ ద పార్క్. హీ ఈజ్ స్ట్రోలింగ్ ఇన్ ద పార్క్. అతను పార్కులో నెమ్మదిగా నడుస్తున్నాడు. పర్మిషన్. పర్మిషన్ని తెలుగులో అనుమతి అని అంటాం. ఐ నీడ్ పర్మిషన్ టు ఎంటర్. ఐ నీడ్ పర్మిషన్ టు ఎంటర్. లోపలికి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలి. షీ గేవ్ మీ పర్మిషన్. షీ గేవ్ మీ పర్మిషన్. ఆమె నాకు అనుమతి ఇచ్చింది. పర్మినెంట్లీ. పర్మినెంట్లీని తెలుగులో శాశ్వతంగా అని అంటాం. హీ మూవ్డ్ టు హైదరాబాద్ పర్మనెంట్లీ. హీ మూవ్డ్ టు హైదరాబాద్ పర్మనెంట్లీ. అతను శాశ్వతంగా హైదరాబాద్కు వెళ్ళాడు. దిస్ షాప్ ఈజ్ పర్మనెంట్లీ క్లోజ్డ్. దిస్ షాప్ ఈజ్ పర్మనెంట్లీ క్లోజ్డ్. ఈ షాప్ శాశ్వతంగా మూసేశారు.
హెగ్దే. సర్నేమ్. హెగ్దే సర్నేమ్ని తెలుగులో ఇంటి పేరు హెగ్దే అని అంటాం. మిస్టర్ హెగ్దే ఈజ్ మై టీచర్. మిస్టర్ హెగ్దే ఈజ్ మై టీచర్. హెగ్దే గారు నా టీచర్. హెగ్దే ఫ్యామిలీ లివ్స్ హియర్. హెగ్దే ఫ్యామిలీ లివ్స్ హియర్. హెగ్దే కుటుంబం ఇక్కడ ఉంటుంది. క్రాడిల్. క్రాడిల్ని తెలుగులో పాలనా పీట లేదా ఊయల అని అంటాం. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. బాబు ఊయలలో నిద్రపోతున్నాడు. షీ రాక్డ్ ద క్రాడిల్ జెంట్లీ. షీ రాక్డ్ ద క్రాడిల్ జెంట్లీ. ఆమె ఊయలని మృదువుగా ఊపింది. ఓవింగ్. ఓవింగ్ని తెలుగులో కారణంగా అని అంటాం. ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్ ఓవింగ్ టు రెయిన్. ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్ ఓవింగ్ టు రెయిన్. వర్షం కారణంగా ఈవెంట్ రద్దు అయ్యింది. ఓవింగ్ టు ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. ఓవింగ్ టు ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. ట్రాఫిక్ కారణంగా నేను ఆలస్యమయ్యాను. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని తెలుగులో రక్త మార్పిడి అని అంటాం. హీ నీడ్స్ ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. హీ నీడ్స్ ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అతనికి రక్త మార్పిడి అవసరం. ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేవ్డ్ హిజ్ లైఫ్. ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేవ్డ్ హిజ్ లైఫ్. రక్త మార్పిడి అతని జీవితం రక్షించింది. హీవింగ్. హీవింగ్ని తెలుగులో భారీగా ఊపడం లేదా ఎత్తడం అని అంటాం. షీ వాజ్ హీవింగ్ ద హెవీ బ్యాగ్స్. షీ వాజ్ హీవింగ్ ద హెవీ బ్యాగ్స్. ఆమె భారీ బ్యాగులను ఎత్తుతోంది. హీ వాజ్ హీవింగ్ విత్ యాంగర్. హీ వాజ్ హీవింగ్ విత్ యాంగర్. అతను కోపంతో ఉప్పొంగిపోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ ఫర్ బర్త్డే విషెస్ని తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్డే విషెస్. నీ పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ద బర్త్డే విషెస్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ద బర్త్డే విషెస్. పుట్టినరోజు శుభాకాంక్షలకు అందరికీ ధన్యవాదాలు. అన్గ్రేస్ఫుల్. అన్గ్రేస్ఫుల్ని తెలుగులో అందవిహీనమైన అని అంటాం. హిస్ బిహేవియర్ వాజ్ అన్గ్రేస్ఫుల్. హిస్ బిహేవియర్ వాజ్ అన్గ్రేస్ఫుల్. అతని ప్రవర్తన అందవిహీనంగా ఉంది. దట్ వాజ్ యాన్ అన్గ్రేస్ఫుల్ మూవ్. దట్ వాజ్ యాన్ అన్గ్రేస్ఫుల్ మూవ్. అది అందవిహీనమైన చర్య. అవుట్సెట్. అవుట్సెట్ని తెలుగులో ప్రారంభం అని అంటాం. ఫ్రమ్ ద అవుట్సెట్ ఐ ట్రస్టెడ్ యూ. ఫ్రమ్ ద అవుట్సెట్ ఐ ట్రస్టెడ్ యూ. ప్రారంభం నుంచే నేను నిన్ను నమ్మాను. హీ వాజ్ హానెస్ట్ ఫ్రమ్ ద అవుట్సెట్. హీ వాజ్ ఆనెస్ట్ ఫ్రమ్ ద అవుట్సెట్. ప్రారంభం నుంచే అతను నిజాయితీగా ఉన్నాడు. అప్డేషన్. అప్డేషన్ని తెలుగులో నవీకరణ లేదా అప్డేట్ అని అంటాం. దిస్ సాఫ్ట్వేర్ నీడ్స్ అప్డేషన్. దిస్ సాఫ్ట్వేర్ నీడ్స్ అప్డేషన్. ఈ సాఫ్ట్వేర్కి నవీకరణ అవసరం. అప్డేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అప్డేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. నవీకరణ జరుగుతోంది. మిస్ యూ. మిస్ యూని తెలుగులో నిన్ను
మిస్ అవుతున్నాను అని అంటాం. ఐ మిస్ యూ ఎ లాట్. ఐ మిస్ యూ ఎ లాట్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మిస్ యూ ఎవ్రీ డే. మిస్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు నిన్ను మిస్ అవుతున్నాను. దట్ మీన్స్. దట్ మీన్స్ని తెలుగులో అంటే లేదా దాని అర్థం అని అంటాం. దట్ మీన్స్ యు ఆర్ రైట్. దట్ మీన్స్ యు ఆర్ రైట్ అంటే నువ్వు సరికాదా. దట్ మీన్స్ వీఆర్ లేట్. దట్ మీన్స్ వీఆర్ లేట్. దాని అర్థం మనం ఆలస్యమయ్యాము. ఐ హేట్ ఇట్. ఐ హేట్ ఇట్ని తెలుగులో నాకు ఇది అసహ్యం అని అంటాం. ఐ హేట్ ఇట్ వెన్ పీపుల్ లై. ఐ హేట్ ఇట్ వెన్ పీపుల్ లై. జనాలు అబద్ధం చెప్తే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్ సో మచ్. ఐ హేట్ ఇట్ సో మచ్. నాకు ఇది చాలా అసహ్యం. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీని తెలుగులో క్షమించండి అని అంటాం. ఐ యామ్ సారీ ఫర్ మై మిస్టేక్. ఐ యామ్ సారీ ఫర్ మై మిస్టేక్. నా తప్పుకు క్షమించండి. ఐ యామ్ రియల్లీ సారీ. ఐ యామ్ రియల్లీ సారీ. నిజంగా క్షమించండి. పాసింగ్ త్రూ. పాసింగ్ త్రూని తెలుగులో దాటి వెళ్ళడం అని అంటాం. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ త్రూ ద ఏరియా. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ త్రూ ద ఏరియా. నేను ఆ ప్రాంతం దాటి వెళుతున్నాను. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద స్టేషన్. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద స్టేషన్. రైలు స్టేషన్ను దాటి వెళ్తోంది. హీవ్. హీవ్ని తెలుగులో ఎత్తడం లేదా లాగడం అని అంటాం. హీ హీవ్డ్ ద బాక్స్ ఆన్ టు ద టేబుల్. హీ హీవ్డ్ ద బాక్స్ ఆన్ టు ద టేబుల్. అతను పెట్టెను టేబుల్ పైకి ఎత్తాడు. షీ హీవ్డ్ ఏ డీప్ సై. షీ హీవ్డ్ ఏ డీప్ సై. ఆమె లోతైన నిట్టూర్పు విడిచింది. ప్యాసివ్. ప్యాసివ్ని తెలుగులో నిష్క్రియ, ఎదురు తిరుగని లేదా నిశ్చేష్ట అని అంటాం. హి స్టేడ్ పాసివ్ ఇన్ ద సిచ్యువేషన్. హి స్టేడ్ పాసివ్ ఇన్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితిలో అతను నిశ్చేష్టగా ఉన్నాడు. డోంట్ బీ ప్యాసివ్. డోంట్ బీ ప్యాసివ్. నిశ్చేష్టంగా ఉండకండి. ప్యాటర్న్. ప్యాటర్న్ని తెలుగులో నమూనా లేదా విధానం అని అంటాం. ఐ లైక్ ద ప్యాటర్న్ ఆన్ దిస్ డ్రెస్. ఐ లైక్ ద ప్యాటర్న్ ఆన్ దిస్ డ్రెస్. ఈ డ్రెస్పై ఉన్న నమూనా నాకు నచ్చింది. దేర్ ఈజ్ ఏ ప్యాటర్న్ ఇన్ హిస్ బిహేవియర్. దేర్ ఈజ్ ఏ ప్యాటర్న్ ఇన్ హిస్ బిహేవియర్. అతని ప్రవర్తనలో ఒక విధానం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ని తెలుగులో చాలా ధన్యవాదాలు అని అంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఈ సహాయం కోసం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ చాలా ధన్యవాదాలు. పార్టీ. పార్టీని తెలుగులో పార్టీ లేదా పక్షం అని అంటాం. వీ వెంట్ టు ఏ బర్త్డే పార్టీ. వీ వెంట్ టు ఏ బర్త్డే పార్టీ. మేము ఒక పుట్టినరోజు పార్టీకి వెళ్ళాము.
ద పార్టీ వాజ్ ఫన్. ద పార్టీ వాజ్ ఫన్. పార్టీ చాలా సరదాగా జరిగింది. పాసింగ్. పాసింగ్ని తెలుగులో ఉత్తీర్ణత లేదా వెళ్తున్న లేదా తాత్కాలిక అని అంటాం. We saw a truck passing by the house. We saw a truck passing by the house. మేము ఇంటి పక్కన ఒక ట్రక్ వెళుతున్న దానిని చూసాము. It was just a passing thought. It was just a passing thought. అది ఒక తాత్కాలిక ఆలోచన మాత్రమే. పాస్ట్. పాస్ట్ని తెలుగులో గతం అని అంటాం. ఫర్గెట్ ద పాస్ట్. ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని మర్చిపో. హీ టాక్డ్ అబౌట్ హిస్ పాస్ట్. హీ టాక్డ్ అబౌట్ హిస్ పాస్ట్. అతను తన గతం గురించి మాట్లాడాడు. పాస్టర్. పాస్టర్ని తెలుగులో పాస్టర్ లేదా మత గురువు అని అంటాం. ద పాస్టర్ స్పోక్ ఇన్ ద చర్చ్. ద పాస్టర్ స్పోక్ ఇన్ ద చర్చ్. పాస్టర్ చర్చిలో ప్రసంగించాడు. పీపుల్ లిజన్ టు ద పాస్టర్. పీపుల్ లిజన్ టు ద పాస్టర్. ప్రజలు పాస్టర్ మాటలు విన్నారు. పార్లమెంట్. పార్లమెంట్ని తెలుగులో పార్లమెంట్ లేదా శాసనసభ అని అంటాం. ద పార్లమెంట్ మీటింగ్ స్టార్ట్స్ టుడే. ద పార్లమెంట్ మీటింగ్ స్టార్ట్స్ టుడే. పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అతను పార్లమెంట్ సభ్యుడు. పర్టిక్యులర్లీ. పర్టిక్యులర్లీని తెలుగులో ముఖ్యంగా లేదా ప్రత్యేకంగా అని అంటాం. ఇట్ ఈస్ నాట్ పర్టిక్యులర్లీ కోల్డ్ టుడే. ఇట్ ఈస్ నాట్ పర్టిక్యులర్లీ కోల్డ్ టుడే. ఈరోజు ప్రత్యేకంగా చల్లగా లేదు. షీ ఈజ్ పర్టిక్యులర్లీ టాలెంటెడ్. షీ ఈజ్ పర్టిక్యులర్లీ టాలెంటెడ్. ఆమె ముఖ్యంగా ప్రతిభావంతురాలు. ప్యాట్రోన్. ప్యాట్రోన్ని తెలుగులో ఆశ్రయదారుడు లేదా సహాయకుడు లేదా పోషకుడు లేదా ఆదరించువాడు అని అంటాం. షీ ఈజ్ ఏ లాయల్ ప్యాట్రోన్ ఆఫ్ ద లైబ్రరీ. షీ ఈజ్ ఏ లాయల్ ప్యాట్రోన్ ఆఫ్ ద లైబ్రరీ. ఆమె గ్రంథాలయానికి నమ్మకమైన పోషకురాలు. ద లైబ్రరీ ప్యాట్రన్స్ మస్ట్ ఫాలో ద రూల్స్. ద లైబ్రరీ ప్యాట్రన్స్ మస్ట్ ఫాలో ద రూల్స్. లైబ్రరీకి వచ్చే వాళ్ళు నియమాలు పాటించాలి. ప్యాట్రోల్. ప్యాట్రోల్ని తెలుగులో గస్తీ లేదా కాపలా తిరగడం అని అంటాం. పోలీస్ ప్యాట్రోల్ ద ఏరియా ఎవ్రీ నైట్. పోలీస్ ప్యాట్రోల్ ద ఏరియా ఎవ్రీ నైట్. పోలీసులు ప్రతి రాత్రి ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతారు. ఏ ప్యాట్రోల్ కార్ పాస్డ్ బై. ఏ ప్యాట్రోల్ కార్ పాస్డ్ బై. ఒక గస్తీ కారు అక్కడి గుండా వెళ్ళింది. ప్యాచ్. ప్యాచ్ని తెలుగులో ప్యాచ్ లేదా ముక్క లేదా అతుకు అని అంటాం. దేర్ ఈజ్ ఏ డ్రై ప్యాచ్ ఆన్ ద గ్రౌండ్. దేర్ ఈజ్ ఏ డ్రై ప్యాచ్ ఆన్ ద గ్రౌండ్. నేలపై ఒక ఎండిన ముక్క ఉంది. దేర్ ఈజ్ ఏ స్మాల్ ప్యాచ్ ఆఫ్ గ్రాస్ ఇన్ ద గార్డెన్. దేర్ ఈజ్ ఏ స్మాల్ ప్యాచ్ ఆఫ్ గ్రాస్ ఇన్ ద గార్డెన్. తోటలో చిన్న గడ్డి ప్యాచ్ ఉంది. రోడ్ రేజ్. రోడ్ రేజ్ని తెలుగులో రోడ్డుపై కోపం లేదా డ్రైవింగ్లో కోపం అని అంటాం. రోడ్ రేజ్ కెన్ లీడ్ టు డేంజరస్ యాక్సిడెంట్స్. రోడ్ రేజ్ కెన్ లీడ్ టు డేంజరస్ యాక్సిడెంట్స్. రోడ్డుపై ఆగ్రహం
ప్రమాదకరమైన ప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్ రేజ్ ఈజ్ డేంజరస్. రోడ్ రేజ్ ఈజ్ డేంజరస్. రోడ్డుపై కోపం చాలా ప్రమాదకరం. పాజ్. పాజ్ని తెలుగులో విరామం లేదా ఆపు అని అంటాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ పాజ్. లెట్స్ టేక్ ఏ షార్ట్ పాజ్. చిన్న విరామం తీసుకుందాం. ప్లీజ్ పాజ్ ద వీడియో. ప్లీజ్ పాజ్ ద వీడియో. దయచేసి వీడియోను పాజ్ చేయండి. పేరెంటల్. పేరెంటల్ని తెలుగులో తల్లిదండ్రుల అని అంటాం. షీ హ్యాస్ పేరెంటల్ సపోర్ట్. షీ హ్యాస్ పేరెంటల్ సపోర్ట్. ఆమెకు తల్లిదండ్రుల సహాయం ఉంది. పేరెంటల్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. పేరెంటల్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల సంరక్షణ ముఖ్యము. పార్టిసిపేట్. పార్టిసిపేట్ని తెలుగులో పాల్గొనడం అని అంటాం. ఐ వాంట్ టు పార్టిసిపేట్. ఐ వాంట్ టు పార్టిసిపేట్. నేను పాల్గొనాలని అనుకుంటున్నాను. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈవెంట్. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈవెంట్. వారు ఈవెంట్లో పాల్గొన్నారు. పార్సిల్. పార్సిల్ని తెలుగులో పార్సిల్ లేదా మూట అని అంటాం. యువర్ పార్సిల్ హ్యాస్ అరైవ్డ్. యువర్ పార్సిల్ హ్యాస్ అరైవ్డ్. నీ పార్సిల్ వచ్చింది. సెండ్ దిస్ పార్సిల్ టుడే. సెండ్ దిస్ పార్సిల్ టుడే. ఈ పార్సిల్ ఈరోజే పంపు. పేమెంట్. పేమెంట్ని తెలుగులో చెల్లింపు అని అంటాం. ఐ మేడ్ ద పేమెంట్ ఆన్లైన్. ఐ మేడ్ ద పేమెంట్ ఆన్లైన్. నేను చెల్లింపును ఆన్లైన్లో చేశాను. యువర్ పేమెంట్ ఈజ్ నాట్ క్లియర్. యువర్ పేమెంట్ ఈజ్ నాట్ క్లియర్. మీ చెల్లింపు స్పష్టంగా లేదు. పార్క్. పార్క్ని తెలుగులో పార్క్ లేదా ఉద్యానవనం అని అంటాం. We went to the park. We went to the park. మేము పార్కు వెళ్ళాము. Children are playing in the park. Children are playing in the park. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. పామ్. పామ్ని తెలుగులో అరచేతి లేదా తాటి చెట్టు అని అంటాం. She wrote on her palm. She wrote on her palm. ఆమె తన అరచేతిలో రాసుకుంది. The coconut has a big palm tree. The coconut has a big palm tree. ఆ కొబ్బరికాయకు ఒక పెద్ద తాటి చెట్టు ఉంది. పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ని తెలుగులో పేరా లేదా పారాగ్రాఫ్ అని అంటాం. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. మొదటి పారాగ్రాఫ్ చదువు. రైట్ ఏ స్మాల్ పారాగ్రాఫ్. రైట్ ఏ స్మాల్ పారాగ్రాఫ్. ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. ప్యాంట్స్. ప్యాంట్స్ని తెలుగులో పంచె లేదా ప్యాంట్ అని అంటాం. ఐ బాట్ న్యూ ప్యాంట్స్. ఐ బాట్ న్యూ ప్యాంట్స్. నేను కొత్త ప్యాంట్ కొనుగోలు చేశాను. దీస్ ప్యాంట్స్ ఆర్ టూ టైట్. దీస్ ప్యాంట్స్ ఆర్ టూ టైట్. ఈ ప్యాంటు చాలా బిగుతుగా ఉంది. ప్యారలల్. ప్యారలల్ని తెలుగులో సమాంతర లేదా పోలిక అని అంటాం. These two lines are parallel. These two lines are parallel. ఈ రెండు గీతలు సమాంతరంగా ఉన్నాయి. She walked parallel to the road. She walked parallel to the road. ఆమె రోడ్డుకు సమాంతరంగా నడిచింది.
పరేడ్. పరేడ్ని తెలుగులో కవాతు, ఊరేగింపు లేదా పరేడ్ అని అంటాం. ద సోల్డియర్స్ మార్చ్డ్ ఇన్ ద పరేడ్. ద సోల్డియర్స్ మార్చ్డ్ ఇన్ ద పరేడ్. సైనికుల పరేడ్లో నడిచారు. దే ఆర్ రన్నింగ్ ఇన్ ఏ పరేడ్. దే ఆర్ రన్నింగ్ ఇన్ ఏ పరేడ్. వాళ్ళు కవాతులో పరిగెత్తుతున్నారు. పెయిన్ఫుల్. పెయిన్ఫుల్ని తెలుగులో బాధాకరమైన లేదా నొప్పి కలిగించే అని అంటాం. ఇట్ వాజ్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది బాధాకరమైన అనుభవం. మై లెగ్ ఈజ్ పెయిన్ఫుల్. మై లెగ్ ఈజ్ పెయిన్ఫుల్. నా కాలు నొప్పిగా ఉంది. ఓనర్షిప్. ఓనర్షిప్ని తెలుగులో యాజమాన్యం లేదా సొంతం అని అంటాం. హూ హ్యాస్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ ల్యాండ్? హూ హ్యాస్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ ల్యాండ్? ఈ భూమికి ఎవరి యాజమాన్యం? ఐ ట్రాన్స్ఫర్డ్ ద ఓనర్షిప్. ఐ ట్రాన్స్ఫర్డ్ ద ఓనర్షిప్. నేను యాజమాన్యం బదిలీ చేశాను. పెయింట్. పెయింట్ని తెలుగులో రంగు వేయడం అని అంటాం. ఐ విల్ పెయింట్ ద వాల్. ఐ విల్ పెయింట్ ద వాల్. నేను గోడకు రంగు వేస్తాను. షీ పెయింటెడ్ ఏ పిక్చర్. షీ పెయింటెడ్ ఏ పిక్చర్. ఆమె ఒక చిత్రానికి రంగు వేసింది. ప్యానెల్. ప్యానెల్ని తెలుగులో ప్యానెల్ లేదా సభ అని అంటాం. ద ప్యానెల్ సెలెక్టెడ్ 3 క్యాండిడేట్స్. ద ప్యానెల్ సెలెక్టెడ్ 3 క్యాండిడేట్స్. ఆ ప్యానెల్ 3 అభ్యర్థులను ఎంపిక చేసింది. ద డోర్ హ్యాజ్ ఏ వుడెన్ ప్యానెల్. ద డోర్ హ్యాజ్ ఏ వుడెన్ ప్యానెల్. తలుపుకు చెక్క ప్యానెల్ ఉంది. ఓవర్సీస్. ఓవర్సీస్ని తెలుగులో విదేశాల్లో అని అంటాం. హీ వెంట్ ఓవర్సీస్ ఫర్ వర్క్. హీ వెంట్ ఓవర్సీస్ ఫర్ వర్క్. అతను పని కోసం విదేశాలకు వెళ్ళాడు. మై బ్రదర్ లీవ్స్ ఓవర్సీస్. మై బ్రదర్ లీవ్స్ ఓవర్సీస్. నా అన్న విదేశాల్లో ఉంటాడు. ప్యాక్. ప్యాక్ని తెలుగులో ప్యాక్ చేయు లేదా మూట అని అంటాం. ప్యాక్ యువర్ బ్యాగ్స్. ప్యాక్ యువర్ బ్యాగ్స్. నీ బ్యాగులు ప్యాక్ చేయి. ఐ నీడ్ టు ప్యాక్ మై క్లోత్స్. ఐ నీడ్ టు ప్యాక్ మై క్లోత్స్. నా దుస్తులను ప్యాక్ చేయాలి. ప్యాకేజ్. ప్యాకేజ్ని తెలుగులో ప్యాకేజీ లేదా పార్సిల్ అని అంటాం. ఐ రిసీవ్డ్ ఏ ప్యాకేజ్. ఐ రిసీవ్డ్ ఏ ప్యాకేజ్. నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది. ద ప్యాకేజ్ ఈజ్ హెవీ. ద ప్యాకేజ్ ఈజ్ హెవీ. ప్యాకేజ్ బరువుగా ఉంది. ప్యాడ్. ప్యాడ్ని తెలుగులో దిండు అని అంటాం. యూజ్ దిస్ రైటింగ్ ప్యాడ్. యూజ్ దిస్ రైటింగ్ ప్యాడ్. ఈ రైటింగ్ ప్యాడ్ వాడు. దిస్ సీట్ హ్యాజ్ ఏ సాఫ్ట్ ప్యాడ్. దిస్ సీట్ హ్యాజ్ ఏ సాఫ్ట్ ప్యాడ్. ఈ సీటుకు మృదువైన ప్యాడ్ ఉంది. ఓవెన్. ఓవెన్ని తెలుగులో ఓవెన్ అని అంటాం. పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్. పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్. కేక్ని ఓవెన్లో పెట్టండి. ద ఓవెన్ ఈజ్ హాట్. ద ఓవెన్ ఈజ్ హాట్. ఓవెన్ వేడిగా ఉంది. ఓవరాల్. ఓవరాల్ని తెలుగులో మొత్తంగా లేదా అన్నిటిలో అని అంటాం. ఓవరాల్ ద ట్రిప్ వాజ్ గుడ్. ఓవరాల్ ద ట్రిప్ వాజ్ గుడ్. మొత్తంగా ప్రయాణం బాగా జరిగింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్డ్.
ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్డ్. మొత్తం పనితీరు మెరుగుపడింది. ఓవర్లుక్. ఓవర్లుక్ని తెలుగులో పట్టించుకోకపోవడం లేదా దృష్టి తప్పించడం అని అంటాం. డోంట్ ఓవర్లుక్ ద డీటెయిల్స్. డోంట్ ఓవర్లుక్ ద డీటెయిల్స్. వివరాలను పట్టించుకోకపోవద్దు. హీ ఓవర్లుక్డ్ మై మెసేజ్. హీ ఓవర్లుక్డ్ మై మెసేజ్. అతను నా సందేశం పట్టించుకోలేదు. అవుట్లుక్. అవుట్లుక్ని తెలుగులో దృక్పథం లేదా అభిప్రాయం అని అంటాం. హీ హ్యాజ్ ఏ పాజిటివ్ అవుట్లుక్. హీ హ్యాజ్ ఏ పాజిటివ్ అవుట్లుక్. అతనికి సానుకూల దృక్పథం ఉంది. చేంజ్ యువర్ అవుట్లుక్. చేంజ్ యువర్ అవుట్లుక్. నీ దృక్పథాన్ని మార్చుకో. అవుట్పుట్. అవుట్పుట్ని తెలుగులో ఉత్పత్తి అని అంటాం. ద ఫ్యాక్టరీ ఇంక్రీజ్డ్ ఇట్స్ అవుట్పుట్. ద ఫ్యాక్టరీ ఇంక్రీజ్డ్ ఇట్స్ అవుట్పుట్. ఫ్యాక్టరీ తన ఉత్పత్తిని పెంచింది. అవుట్పుట్ ఈజ్ లో టుడే. అవుట్పుట్ ఈజ్ లో టుడే. ఈరోజు ఉత్పత్తి తక్కువగా ఉంది. అవుట్రేజ్. అవుట్రేజ్ని తెలుగులో ఆగ్రహం లేదా ఘోరం అని అంటాం. ద న్యూస్ కాజ్డ్ అవుట్రేజ్. ద న్యూస్ కాజ్డ్ అవుట్రేజ్. ఆ వార్త ఆగ్రహాన్ని కలిగించింది. పీపుల్ రియాక్టెడ్ విత్ అవుట్రేజ్. పీపుల్ రియాక్టెడ్ విత్ అవుట్రేజ్. ప్రజలు ఆగ్రహంతో స్పందించారు. మాస్టర్. మాస్టర్ని తెలుగులో ఆచార్యుడు లేదా నిపుణుడు అని అంటాం. హీ ఈజ్ మాస్టర్ ఆన్ దిస్ ఆర్ట్. హీ ఈజ్ మాస్టర్ ఆన్ దిస్ ఆర్ట్. అతను ఈ కళలో నిపుణుడు. ఐ జస్ట్ ఫినిష్డ్ మై మాస్టర్స్ డిగ్రీ. ఐ జస్ట్ ఫినిష్డ్ మై మాస్టర్స్ డిగ్రీ. నేను ఇప్పుడే నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. సే సంథింగ్. సే సంథింగ్ని తెలుగులో ఏదైనా చెప్పు లేదా ఏదైనా మాట్లాడు అని అంటాం. యు ఆర్ క్వైట్. సే సంథింగ్. యు ఆర్ క్వైట్. సే సంథింగ్. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు. ఏదైనా చెప్పు. ఇఫ్ యూ డిసగ్రీ సే సంథింగ్. ఇఫ్ యూ డిసగ్రీ సే సంథింగ్. మీరు అంగీకరించకపోతే ఏదైనా మాట్లాడు. అవుట్లెట్. అవుట్లెట్ని తెలుగులో అమ్మక కేంద్రం అని అంటాం. దేర్ ఈజ్ ఏ న్యూ అవుట్లెట్ నియర్ బై. దేర్ ఈజ్ ఏ న్యూ అవుట్లెట్ నియర్ బై. దగ్గరలో ఒక కొత్త అమ్మక కేంద్రం ఉంది. దిస్ బ్రాండ్ హ్యాస్ మెనీ అవుట్లెట్స్. దిస్ బ్రాండ్ హ్యాస్ మెనీ అవుట్లెట్స్. ఈ బ్రాండ్కు చాలా అమ్మక కేంద్రాలు ఉన్నాయి. వన్స్. వన్స్ని తెలుగులో ఒకసారి లేదా ఒకప్పుడు అని అంటాం. ఐ మెట్ హిమ్ వన్స్. ఐ మెట్ హిమ్ వన్స్. నేను అతన్ని ఒకసారి కలిశాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. మోషన్. మోషన్ని తెలుగులో చలనం లేదా కదలిక అని అంటాం. ద కార్ ఈజ్ ఇన్ మోషన్. ద కార్ ఈజ్ ఇన్ మోషన్. కారు కదలికలో ఉంది. హీ మేడ్ ఏ మోషన్ టు లీవ్. హీ మేడ్ ఏ మోషన్ టు లీవ్. అతను వెళ్ళడానికి సూచించాడు. మాస్టర్ క్లాస్ 17 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మాస్టర్ క్లాస్ 18లో మళ్ళీ కలుద్దాం.